ఇది 4 రోజుల క్రితమే పోస్ట్ చేయవలసిన వీడియో అయినప్పటికీ ఎందుకు పోస్ట్ చేయలేదంటే ఎన్నికలకు ముందు అన్నెసెసరీ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడం ఇష్టం లేక మేం పోస్ట్ చేయలేదు. ఇక విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి గారు భారతదేశ 2వ అత్యుత్తమ పౌర పురస్కారం పద్మవిభూషణ్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా అందుకుని తెలుగువారి ఆత్మగౌరవాన్ని మరింతగా పెంచిన విషయం తెలిసిందే. కాగా అవార్డు అందుకున్న అనంతరం హైదరాబాద్ తిరిగి వచ్చిన ఆయన చాలా బ్రీఫ్గా ప్రెస్తో ఇంటరాక్ట్ అయ్యారు. అప్పుడు తెలుగుదేశం తాలూకు కులగజ్జి జర్నలిస్టు అనుకుంటా ఒక అసందర్భపు కులగజ్జి ప్రశ్న అడిగాడు. అదేమిటంటే, కూటమి ప్రభుత్వం త్వరలో అధికారంలోకి వస్తుంది కాబట్టి మీరు ఎన్టీఆర్ గారికి భారతరత్న వచ్చే విషయమై కృషి చేస్తారా అని అడిగాడు. ఒరేయ్ పిచ్చి పువ్వా, నీ ఎదురుగుండానే చెట్టంత మనిషిని భారతరత్న అవార్డుకు మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్ని ఉంచుకుని నువ్వు మరెవరి పేరో చెప్పి భారతరత్న ఇమ్మంటావేంట్రా అక్కుపక్షి అని వాడి 2 చెంపలు డప్పుల్లా వాయించి అడగాలనిపించింది. కానీ చిరంజీవి గారు చాలా స్పోర్టివ్గా తీసుకుని ఆయన సహజ సిద్ధమైన మంచి మనసుతో అవును ఎన్టీఆర్ గారికి అవార్డు రావాలి, దానికి కృషి చేద్దాం అంటూ బదులిచ్చి అక్కడ నుండి నిష్క్రమించారు. యాజ్ ఏ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఈ సందర్భంగా ఒక్క విషయం చెప్పుకోక తప్పదు. ఎన్టీఆర్ గారు ప్రొఫెషనల్గా హైలీ టాలెంటెడ్, అలాగే తన జీవితంలో ఎన్నో అచీవ్మెంట్స్ కూడా కలిగి ఉన్నారు. అయినప్పటికీ ఆయనకు కొన్ని పర్సనాలిటీ డిజార్డర్స్ ఉన్నాయి. అవి ఉండడం వల్ల ఆయన భారతరత్న అవార్డుకు అర్హులు కాదు. ఇవి భారతరత్నకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఫ్రేమ్ చేశారు. ఆన్ ద అదర్ హ్యాండ్ చిరంజీవి గారు వ్యక్తిగతంగా కానీ ప్రొఫెషనల్గా కానీ హైలీ టాలెంటెడ్, ఒక మచ్చలేని చంద్రుడి వంటి వారు. ఆయన భారతరత్న అవార్డుకు అన్ని విధాలుగాను అర్హులు. ఈ సందర్భంగా టీడీపీలోని కొంతమంది కులగజ్జిగాళ్లకి మెత్తటి హెచ్చరిక. గతంలో లాగా మీరు కులగజ్జి ఎగ్జిబిట్ చేస్తానంటే అది కూటమి ప్రభుత్వంలో కుదరదమ్మా.